ప్రైజ్ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాము, బైబిల్ చదువుతూ ఉంటాము, ఉపవాసం ఉంటూ ఉంటాము. ఇంకా అయితే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడైతే ఇంకా కొంచెం 1 గంట ప్రార్థన చేయడం, 2 గంటలు ప్రార్థన చేయడం, లేకపోతే బైబిల్ చదవడం, ఉపవాసం కూడా ఉంటాము. కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మన సమస్య కానీ తీరకపోతే కొన్ని రోజులకి దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాము. కానీ అలా చేయకూడదని బైబిల్ వాక్యం మనకు చెప్తుందండి. నేను చదువుతాను. ఒక పట్టణంలో దేవునికి భయపడకయు మనుషులను లెక్క పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లెక్కపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ ఒక మనిషి మరి రోజు వెళ్ళి తనను బతిమాలుకుంటుందని, తనను విసిగిస్తుందని ఉద్దేశంతో మరి న్యాయం తీర్చడం జరిగింది. మరి దేవాది దేవుడు మనల్ని సృష్టించిన ఆ ప్రభు మనకి న్యాయం ఎందుకు తీర్చడండి? ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య కోసం మరి మనం పోరాడుతూనే ఉండాలి, దేవుడి దగ్గర మోకాళ్ళ మీద నించొని అడుగుతూనే ఉండాలి, ఉపవాసం ఉండాలి, అలాగే బైబిల్ చదువుతూ ఉండాలి. అవసరమైతే మనమే ఒక సువార్తగా మరి ఒకరి దగ్గర ఉంటూ ఉండాలి. అది ఒకరోజు 2 రోజులు చేస్తే సరిపోదండి. ప్రతిదినం ప్రతిరోజు మరి మనం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తప్పక దేవుడు మనకి విడుదలనిస్తాడు. ఈ న్యాయాధిపతి చేసినప్పుడు మన ప్రభు ఎందుకు చేయడండి? కాబట్టి ప్రతి ఒక్క నిరీక్షణ కలిగి ఉండడం అన్నది మనం నేర్చుకోవాలి. మనం ఒక క్రిస్టియన్ బిడ్డలుగా పరలోకం వెళ్ళేంత వరకు మనం ఈ పని చేస్తూ ఉంటే తప్పక ఏదో ఒక రోజు మనకి విడుదల దొరుకుతుంది. ఇక్కడ భూలోకం మీద విడుదల దొరకకపోయినప్పటికీ కూడా నరకం అనే దాని నుంచి అయినా మనకి విడుదల దొరుకుతుంది. మనకు అనుకుని జరగట్లేదు కదా, మనం అడిగింది ఇవ్వట్లేదు కదని మనం ఇందు నుంచి తప్పుపోతే మనకి దాని ఫలితంగా మనకి ఏమి దొరుకుతుంది? నరకము దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో నిలిచి ఉండాలి. మనకి మన కోరిక తీర్చకపోయినా కూడా దేవుని కోసం మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్ అండి.